అందరికీ నమస్కారం. ముందుగా అవయవ దానం ఆర్గాన్ డొనేషన్ అవగాహన కార్యక్రమానికి ఈ సమావేశంలో పాల్గొన్న డాక్టర్లకు మరియు మెడికల్ సిబ్బందికి మరియు మిగతా ఔత్సాహికులకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవయవ దానంపై ఆర్గాన్ డొనేషన్పై గత కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధులతో కలిసి మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మనందరికీ విదితమే. ముఖ్యంగా ఎవరైతే అవయవ దానం చేసిరో పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బాగోగులను తెలుసుకొని ఒక ప్రజాప్రతినిధిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్లకు ఒక భరోసానిచ్చే కార్యక్రమాన్ని గత కొన్ని నెలలుగా పర్సనల్గా నేను చేపట్టడం జరిగింది. మరి ఆర్గాన్ డొనేషన్ అనేది ఒక గొప్ప కార్యక్రమం. అంటే తను మరణించిన తర్వాత తన అవయవాలు వృధా కాకుండా ఒక నలుగురిని బతికించే, ఒక కొత్త జీవితాన్నిచ్చే ఒక గొప్ప ఉదారవాద కుటుంబం చేసే ఒక గొప్ప పని. సో ఈ పనిలో ఎవరైతే అవయవ దానం ఇచ్చారో వాళ్ళ వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడడం జరిగింది. సో ఇలాంటి గొప్ప కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ఎంత, మిగతా రాష్ట్రాలు ఎలా మద్దతు ఇస్తున్నాయని చెప్పి ఒకసారి మనం గమనించినట్టయితే తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గా ఒక సరికొత్తగా, అంటే ఇంతకుముందు ఎవరైతే అవయవదానం చేసిరో వాళ్ళకి కేవలం ఒక సర్టిఫికెట్ మాత్రమే ఇచ్చేది. కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళ అంత్యక్రియలకు 10,000 రూపాయలు కూడా ఈ మధ్య కాలంలో శాంక్షన్ చేయడం జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం ఒక ముందడుగు వేసిందని చెప్పాలి. మరియు ఇతర రాష్ట్రాల పరిస్థితులు ఎలాగున్నాయి? సపోజ్ మరియు కేరళలో ఎవరైనా రీసెంట్గా ఒక చిన్నారి 10 సంవత్సరాలు చిన్న వయసులో ఉన్న చిన్నారి అకాల మరణంతో బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది. సో అకాల మరణం వల్ల ఆ చిన్న అమ్మాయి అవయవ దానం చేయడం వల్ల ఒక నలుగురికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడం జరిగింది. అప్పుడు కేరళ ప్రభుత్వం ఆ అమ్మాయికి, ఆ చిన్న పాపకు ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వ అధికారులు వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వ ఒక గొప్పగా, అంటే ఒక ప్రభుత్వ లాంఛనాలతో గన్స్ ఫైరింగ్స్తో ఇలా ఒక అధికారిక అంత్యక్రియలు ఆ చిన్నారికి చేయడం జరిగింది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాంటి పద్ధతినే అనుసరిస్తుందని చెప్పి వాళ్ళు కూడా దాన్ని అమలుపరచడం జరుగుతుంది. మరి తెలంగాణ ప్రభుత్వం అధికారిక అంత్యక్రియలకు ఇంతవరకు మాత్రం వాళ్ళు పూనుకోలేదు. ఖచ్చితంగా ఈ దశలో, అంటే అధికారిక అంత్యక్రియల దిశలో ముందుకు వేయాలని చెప్పి మేము ఆశించడం జరుగుతుంది. ఇక్కడ చాలా మందికి అవగాహన లోపం వల్ల దీనిపై చాలా వివిధ రకాలుగా మాట్లాడుకునే అవకాశం అనేది చాలా ఉంటుంది. పర్టికులర్గా చెప్పాలంటే కొన్ని ఊళ్ళల్లో, సో ఒక ఊర్లో ఒక మహిళ యాక్సిడెంటల్లో అకాల మరణం చెందడం జరిగింది. ఒక ఊర్లో ఆమె కుటుంబాన్ని డాక్టర్స్, నిమ్స్ హాస్పిటల్లో డాక్టర్స్ ఒప్పించి అవయవ దానానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడం జరిగింది. ఆ తర్వాత ఆ ఊరు వాళ్ళు ఆ కుటుంబంపై వేసిన నిందలు అనేది చాలా దారుణాతి దారుణంగా ఉంది. ఎందుకంటే దీనిపై పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఆ ఊరు వాళ్ళు ఆ కుటుంబ సభ్యులను ఎంత దారుణంగా మాట్లాడారంటే, ఈ
ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన అవయవాలను వీళ్ళు హైదరాబాదులో అమ్ముకొని వచ్చారని చెప్పి ఆ ఊరు వాళ్ళు కొందరు ఆమెపై, ఆ కుటుంబంపై నిందలు వేయడం జరిగింది. సో దానిపై చాలా ప్రభుత్వ పరంగా ఇలాంటి అవకాశాలు, ఇలాంటి అపోహ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ అంత్యక్రియలతో అవయవ దానం ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళను ప్రభుత్వ అంత్యక్రియలతో జరపాల్సిన అవసరం తెలంగాణలోనే ఉంది. సో దీనిపై ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మరియు ముఖ్యమంత్రి గారు దీనిపై చొరవ చూపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక 2025 సంవత్సరం, 2025 సంవత్సరంలో తెలంగాణలో ఎంతమంది అవయవ దానం ఇవ్వడం జరిగిందంటే దాదాపుగా 205 మంది తెలంగాణలో అవయవ దానం ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మూత్రపిండాలు అంటే ఈ 205 మంది యొక్క అవయవాలను ఎంత కలెక్ట్ చేశారంటే దాదాపు మూత్రపిండాలు 291 మూత్రపిండాలు కలెక్ట్ చేయడం జరిగింది. కాలేయం, లివర్ 186 కలెక్ట్ చేయడం జరిగింది. గుండె 32, ఊపిరితిత్తులు 95, కార్నియాలు 154, చర్మం 3, చిన్నపేగు 2. సో 205 మంది అవయవ దానం ఎవరైతే 2025 సంవత్సరంలో చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఇంత కలెక్ట్ చేసి దాదాపు ఇంతమందికి ఒక సరికొత్త జీవితాన్ని ఇవ్వడం జరిగింది. అయినా సరిపోవట్లేదు, అయినా ఎంతో మంది ఇంకా ఎదురు చూస్తున్నారు. ఆర్గాన్స్ కావాలని చెప్పి చాలా మంది ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఎంతో మంది పేషెంట్స్ వెయిటింగ్ చేస్తున్నారు. సో దీనిపై పూర్తిగా ఇంకా అవగాహన కార్యక్రమాలు ఇంకా పెంచాలని చెప్పి ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ముఖ్యంగా పోలీస్ స్టేషన్లలో ఇలాంటి అవగాహన కార్యక్రమానికి మనంతా పూనుకోవాలని చెప్పి నా యొక్క మనవి. సో ఈ విధంగా కాకపోతే ఇక్కడ ఏంటంటే గత 12 సంవత్సరాలలో ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది దాదాపు కొన్ని రెట్లు పెరగడం జరిగింది. అంటే దాదాపు 4 రెట్లు పెరగడం జరిగింది. అంటే ఈ రోజుకి 2025 సంవత్సరానికి దాదాపు నొట్టో అంటే నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ లో దాదాపు 4 లక్షల మంది ఆర్గాన్ డొనేషన్ కు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. తెలంగాణలో కూడా చాలా మంది, ఒక 20,000 మంది పైగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. స్వచ్ఛందంగా మేము ఆర్గాన్ డొనేషన్ కు పూనుకున్నామని చెప్పి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇది 12 సంవత్సరాల క్రితం కేవలం 5,000 మందిగా ఉండే. సో అప్పట్లో కేవలం 5,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈరోజు దాదాపు 20,000 మంది ఆర్గాన్ డొనేషన్ మేము స్వచ్ఛందంగా ఇస్తామని చెప్పి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందనమాట. సో దీనిపై చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ఇది అక్రమంగా వెళ్ళే అవకాశం ఉందా అని చెప్పి చాలా మంది అంటుంటారు. కానీ ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా జీవన్ దాన్ అనే ఒక సంస్థ, అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ అనేది ఖచ్చితమైన, అంటే ఎవరైతే ఆర్గాన్స్ ఎవరికి ఇస్తున్నామో వాళ్ళు ఎవరు అనేది పూర్తిగా డేటాతోని ఇది స్వచ్ఛందంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ. సో ఈ సంస్థకు మంచి పేరు ఉండడం జరిగింది. ఈ సంస్థ దేశంలోనే ఒక మంచి, అంటే తెలంగాణ జీవన్ దాన్ అనేది చాలా అవార్డ్స్ కూడా రావడం జరిగింది. తెలంగాణ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు దేశంలోనే తెలంగాణ అనేది అవయవ దానంలో దాదాపు మొదటి 2 స్థానాల్లో ఎప్పుడు ఉంటుందన్నమాట. సో 2025 సంవత్సరానికి దాదాపు 205 మంది ఇచ్చారంటే దాదాపు దేశంలోనే తెలంగాణ అనేది 2వ స్థానంలో ఉండడం
జరిగిందనమాట. సో ఈ సందర్భంగా ఈ ఆర్గాన్ డొనేషన్ పై అవగాహన కార్యక్రమాలు ఇంకా పెంచాలని చెప్పి ఆశిస్తూ, ఈ డాక్టర్లు మరియు ఏదైతే ప్రభుత్వ డాక్టర్లు ఉన్నారో, ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో, పోలీస్ స్టేషన్లు ఉన్నాయో, ఇలాంటి వాటిలో కూడా అవగాహన కార్యక్రమాలు ఆర్గాన్ డొనేషన్ పై చేయాలని చెప్పి, దానికి ప్రభుత్వ పరంగా సహకారాలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలి తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.